ఈరోజు మనం ఒక కథను విశ్లేషిద్దాం. కొన్నిసార్లు సహాయంలా కనిపించేది కూడా ఒక ఉచ్చు కావచ్చు. దారి తప్పిన ఒక మేక, దాన్ని మోసం చేయాలనుకున్న ఒక దొంగ కథ ఇది. సరే, మరి ఈ కథలో తెలివి మోసాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూసేద్దామా? కథేమో ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది. సరే, మన కథలో ముందుగా మనకు పరిచయమయ్యేది బొర్రయ్య అనే మేకల కాపరి. తన మేకల మందతో ప్రశాంతంగా ఉన్న అతనికి అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫానెదురైంది. ఉరుములు, మెరుపులతో ఆ తుఫాను బీభత్సం సృష్టిస్తుండగా ఒక్కసారిగా దగ్గర్లోని కొండపై పిడుగుపడింది. ఆ పెద్ద శబ్దానికి మేకల మంద మొత్తం భయంతో హడలిపోయింది. ఇక చూడండి, ఆ గందరగోళంలో కాపరి ఎంత పిలిచినా వినకుండా మేకలన్నీ ప్రాణభయంతో నలుదిక్కులా పారిపోయాయి. వాటిలోనే ఉంది మన కథలోని అసలైన పాత్ర, ఆ మచ్చల మేక. అలా చాలా దూరం పరిగెత్తాక ఆ మచ్చల మేకకు ఓ విషయం అర్థమైంది. తను ఒంటరిగా మిగిలిపోయానని, తన మంద నుండి పూర్తిగా తప్పిపోయానని. ఇక చేసేదేమీ లేక తలదాచుకోవడానికి ఓ చోటు కోసం వెతుకుతూ ఒక గ్రామం వైపు నడిచింది. అలా మేక గ్రామానికి దగ్గరవుతున్నప్పుడు దానికి గోపి అనే వ్యక్తి కనిపించాడు. చూడ్డానికి సహాయం చేసేవాళ్లాగే ఉన్నాడు. గోపి చాలా దయగా మాట్లాడాడు. అయ్యో, తప్పిపోయినట్టున్నావే, నాతోరా, నిన్ను మీ యజమాని దగ్గర చేర్చుతాను అంటూ ఆ మేకనెత్తుకుని భరోసా ఇచ్చాడు. అయితే ఇక్కడే ఓ చిన్న అనుమానం. అతను ఈ మాటలు అంటున్నప్పుడు అతని నవ్వులో ఏదో తేడా ఉంది. అది మామూలు నవ్వులా లేదు, ఒక రకమైన వింత నవ్వు. బహుశా అతని ఉద్దేశాలు వేరే ఉన్నాయేమో. గోపి చెప్పిన మాట ప్రకారం యజమాని దగ్గరకు తీసుకెళ్లాడా? లేదు. బదులుగా తన ఇంటికి తీసుకెళ్లి ఒక దొడ్లో గుంజకు కట్టేశాడు. అక్కడ చూస్తే ఆ మచ్చల మేక ఒంటరిగా లేదు, దానికి తోడుగా ఇంకో మేక కూడా ఉంది. అప్పుడే ఆ దొడ్లో ఉన్న నల్ల మేక మచ్చల మేకతో ఒక షాకింగ్ నిజాన్ని చెప్పింది. ఏంటంటే, ఇతను సహాయం చేసేవాడు కాదు, ఇతను మేకల దొంగ. నన్ను నిన్ననే దొంగిలించాడు. 2 రోజుల్లో మనిద్దర్నీ సంతలో అమ్మేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పింది. ఇప్పుడు చూడండి, అమ్మేస్తారని తెలిసి సాధారణంగా ఎవరైనా భయపడతారు. కాని మన మచ్చల మేక మాత్రం నిరాశపడలేదు. సరికదా, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని ఒక తెలివైన ఉపాయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. సంతలో చాలా రద్దీగా ఉంటుందని తెలుసుకుని దాన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన 5 దశల ప్లాన్ వేసింది. మొదటిది, సంతకు వెళ్లేదాకా ఓపిక పట్టాలి. రెండోది, ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు సరైన సమయం కోసం చూడాలి. మూడోది, సైగ చేయగానే ఇద్దరం నేలమీద పడిపోవాలి. నాలుగోది, గిలగిలా కొట్టుకుంటూ గట్టిగా అరవాలి. ఇక చివరిగా 5ఓది, ఎంత వీలైతే అంత పెద్ద గందరగోళం సృష్టించాలి. ఇది ప్లాన్. ఇక నల్లమేక చెప్పినట్టుగానే సరిగ్గా 2 రోజుల తర్వాత గోపి ఆ 2 మేకలని సంతకు తీసుకెళ్లాడు. అతని మనసులో ఒకటే ఆలోచన, వీటిని త్వరగా అమ్మేయాలి, మంచి లాభం సంపాదించాలి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, 2 వేర్వేరు ప్రణాళికలు ఒకే చోట అమలు కాబోతున్నాయి. ఒకవైపు గోపి త్వరగా మేకల్ని అమ్మి డబ్బుతో ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. మరోవైపు మేకలు సరైన సమయం చూసి పెద్ద గొడవ సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక ప్లాన్ ప్రకారం కొనడానికి కొందరు ముందుకు రాగానే మచ్చల మేక సైగ చేసింది. అంతే, ఆ 2 మేకలు ఒక్కసారిగా కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాయి. ఆ మేకల నటన చూసి కొనడానికొచ్చిన వాళ్లకి పట్టరాని కోపం వచ్చింది. ఏయ్, జబ్బుపడ్డ మేకల్ని మాకమ్ముతావా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? నీ సంగతి తేలుస్తాం అంటూ గూపిని పట్టుకున్నారు. ఈ గొడవతో అక్కడ పెద్ద గుంపు చేరిపోయింది. మేకలు వేసిన ప్లాన్ అవి అనుకున్న దానికంటే అద్భుతంగా పనిచేసింది. ఆ గొడవకి అక్కడ పెద్ద గుంపు చేరింది కదా. అయితే అదృష్టవశాత్తు ఆ గుంపులోనే ఆ మచ్చలమేక, నల్లమేక రెండింటి అసలైన యజమానులు కూడా ఉన్నారు. వాళ్లు కూడా ఏంటి గొడవ అని చూడ్డానికి వచ్చారు. ఇక ఆ తర్వాతేం జరిగిందో ఊహించొచ్చు. యజమానులు తమ మేకలను గుర్తుపట్టారు. మేకలు తమ యజమానులను చూసి వాళ్ల దగ్గరికి పరుగెత్తాయి. దీంతో గోపి అసలు రంగు బయటపడింది. అతను దొంగ అని అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, అక్కడున్న జనం అతనికి దేహశుద్ధి చేసి తరిమేశారు. సో ఈ కథ మొత్తం మనకు చెప్పేది ఒకటే, అదే యుక్తి. యుక్తి అంటే ఏంటి? తెలివి లేదా ఒక సరైన వ్యూహం. బలం లేనిచోట
మనల్ని ఆపద నుంచి కాపాడే ఆయుధం ఇదే. చివరగా ఈ కథ మనకొక ముఖ్యమైన ప్రశ్నను వేస్తుంది. అసలు అధికారం లేదా శక్తి అంటే ఏంటి? అది కేవలం శారీరక బలంలోనే ఉందా? లేదు. ఈ కథ ప్రకారం నిజమైన శక్తి చురుకైన, తెలివైన ఆలోచనలోనే ఉంటుంది. ఒక్కొక్కసారి బలంతో సాధించలేనిది కూడా యుక్తితో సాధించవచ్చు.